ఆఫ్రికా ఖండములో 54 దేశాలు ఉన్నాయి. యేసయ్య మహాకృపను బట్టి పరిశుద్ధాత్మ సహాయం ద్వారా 2003 నుంచి ఆఫ్రికాలో సంఘ స్థాపన ప్రారంభమైంది. అనేక మంది సేవకులను ఇప్పటి వరకు దాదాపుగా 24 దేశాలలో 10,000 మంది సేవకులను తయారు చేయటానికి పరిశుద్ధాత్మ దేవుడు నాకు అభిషేకమును సహాయమును అనుగ్రహించినందుకు యేసు ప్రభు నామానికి కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. ప్రియమైనటువంటి దేవుని పిల్లలారా, ఆఫ్రికా ఖండములో చెరసాలలో పరిశుద్ధాత్ముడు ఖైదీలకు భోజనం పెట్టే అవకాశం అనుగ్రహించారు. అక్కడ గవర్నమెంట్ వారు ఖైదీలకు ఒక్క పూట మాత్రమే భోజనం పెడుతూ ఉన్నారు. రెండవ పూట భోజనం పెట్టి ప్రార్థనలు చేసి సువార్తను ప్రకటించే అవకాశం కలిగింది. రెండవదిగా కెమరూన్ దేశంలో దాదాపుగా 500 కిలోమీటర్ల దూరంలో అడవుల్లో పిగ్మీస్ అంటే మరగుజ్జు వాళ్ళు 2 అడుగులు 3 అడుగులు 4 అడుగులు ఎత్తు మాత్రమే ఉంటారు. మరగుజ్జు వాళ్ళు అడవులలో ఉంటారు. వారు నగ్నంగా అర్ధనగ్నంగా ఉంటారు. బట్టలు వేసుకొని స్థితిలో నాగరికత లేనటువంటి స్థితిలో ఉంటారు. మీరు చూస్తున్నారు కదా. అలాంటి వారి మధ్య ఆగస్టు నెల 20వ తారీఖున వెళ్ళి దాదాపుగా ఒక 5-6 రోజులు అక్కడ ఉండి వారి మధ్యలో సువార్తను ప్రకటించడానికి వారికి టాయిలెట్లు కట్టించి అనేక బట్టలు ఇచ్చి అక్కడ వాళ్ళకి ఒక స్కూల్ కట్టించి వారి మధ్యలో సేవ చేయడానికి అక్కడ సేవకుల్ని ఆ భాష మాట్లాడేటువంటి వారికి సేవకులుగా తయారు చేసే భారాన్ని, అభిషేకాన్ని, మార్గాన్ని పరిశుద్ధాత్ముడు తెరిచి ఉన్నాడు. మీరు కూడా ఈ సేవలో పాలిభాగస్తులు కావాలి అని ప్రేరేపణ కలిగిన ప్రతి ఒక్కరూ మొదటిగా ప్రార్థన చేయండి. రెండవదిగా మీ కానుకలను ఆ ప్రాంతానికి ఆఫ్రికా పంపించండి. ఇది దున్నని భూమి, ఇది మనుషులు వెళ్ళలేనటువంటి ప్రాంతము. అక్కడికి వెళ్ళటానికి టికెట్కి దాదాపుగా 60,000 రూపాయలు అవుతుంది. కేవలం బొంబాయి నుంచి లేదా ఢిల్లీ నుంచి మద్రాసు నుంచి ఫ్లైట్లు ఉంటాయి. అక్కడ నుంచి డైరెక్ట్ ఫ్లైట్ ఉండదు. కెన్యా వెళ్ళి కెన్యా నుండి కెమరూన్ వెళ్ళటం జరుగుతుంది. దాదాపుగా ఫ్లైట్లోనే 9 గంటల ప్రయాణం. మరలా కెమరూన్ నుండి అక్కడికి ఒక
8 గంటల ప్రయాణం రోడ్డు మీద, ఆ తర్వాత మళ్ళీ నడుచుకుంటూ వెళ్ళాలి. కాబట్టి ఈ కష్టమైన క్లిష్టమైన అడవులలో అడవి జాతి మనుషుల మధ్య సేవలోకి వెళుతున్నాము. మీరు ప్రార్థించండి. మీ యొక్క సహకారాన్ని, కానుకలను కూడా పంపించవలసిందిగా ప్రేమతో ఆహ్వానిస్తూ ఉన్నాను. My dear children of God, today's topic is why there is no peace in this world. ప్రపంచంలో నెమ్మది లేకపోవడానికి కారణమేమి అనేది మనం ధ్యానించబోతున్నాం. My question to you, do you want to receive the peace in your heart, in your life, in your territory? వ్యక్తిగత జీవితంలో, మీ హృదయంలో, మీ కుటుంబంలో దేవుని సమాధానం పొందాలని మీకు ఆశ ఉన్నదా? Anybody is here in the house of God, I would like to receive the peace of God. Lift up your right hand and say, I need the peace. దేవుని సమాధానం నిజంగా నాకు కావాలని ఆశిస్తున్నాను అన్నవారు చేతులెత్తి స్తోత్రం చెప్పగలరా? Hallelujah. హల్లెలూయా. This is the prophetic word to you and me, to everyone who believes in Jesus. యేసునందు విశ్వాసం ఉంచే ప్రతి ఒక్కరికి నిలబడిన నాకు మీకు ప్రవచనాత్మకమైన మాటగా ప్రకటిస్తూ ఉన్నాను. Do you want to receive the peace? దేవుని సమాధానం నిజంగా ఈ రాత్రి మీరు పొందాలనుకుంటున్నారా? Key word, promise, prophecy from the throne of grace is John the Gospel chapter 16 verse 33. Help us to know, in me you will have peace, but in the world there is no peace. But be of good cheer, I have overcome the world, says Lord Jesus to his chosen disciples. Lord Jesus says to the whole world. దేవుని కృపా సింహాసనమునొద్ద నుండి ప్రవచనాత్మకమైన వాగ్దాన పూర్వకమైన వచనముగా ఆ రోజు శిష్యులకు ప్రభు చెప్పిన మాట, నేను లోకమును జయించి ఉన్నాను, లోకములో మీకు శ్రమ కలుగును, నా శాంతిని నేను మీకు ఇచ్చి వెళుచున్నాను, అది లోకం ఇచ్చేది కాదని ప్రభు చేసిన వాగ్దానము. హల్లెలూయా. Lord Jesus says, in this world there is no peace. ఈ లోకములో శాంతి లేదని యేసు ప్రభు స్పష్టంగా చెప్పారు. Man cannot buy the peace with money. తాను సంపాదించిన డబ్బుతో మనుషుడు శాంతిని అనుభవించలేడు. Man cannot buy the peace with the position, with the education, with the job, with your casteism, with your religion, and with what you have. మనుషుడు తనకున్న విస్తారమైన విద్యా విజ్ఞానాన్ని బట్టి, సంపాదనను బట్టి, స్థాయిని బట్టి, స్థితిని బట్టి, కులాన్ని బట్టి శాంతిని, నెమ్మదిని సంపాదించలేడు. Where is the peace in this world? ప్రపంచంలో శాంతి అన్నది ఎక్కడున్నది? There is no peace in this world. ఈ లోకంలో శాంతి లేదు. That's what Bible says. అదే బైబిలు నేర్పిస్తున్న సత్యము. In this world there is a tribulation, there is a pain, there is a sorrow, there is a sickness, there is a death, there is a demon, there is a witchcraft, there is darkness in this world. ఈ చివరి దినాల్లో మనం ఒప్పుకోక తప్పని సత్యమేమనగా ప్రపంచంలో ఎక్కడ చూసినా భయంకరమైనటువంటి వ్యాధులు, శ్రమలు, హింసలు, ప్రతికూల పరిస్థితులు, ప్రాణాపాయ పరిస్థితులు తప్ప ప్రశాంతత కనబడని లోకంలో మనం జీవిస్తున్నాం. When there is a sickness, how can people be happy? అనారోగ్యముతో, వ్యాధులతో ఉన్నప్పుడు ప్రజలు ఎలాగా ఆనందించగలరు? When there is a death, how can people be happy? మరణము గృహాల్లోకి వస్తుంటే ప్రజలు ఎలాగా సంతోషంగా ఉండగలరు? When there is a black magic, when there is a witchcraft, when there is a demon, how can people be happy? ప్రజలకు, కుటుంబాలకు వ్యతిరేకంగా మంత్ర తంత్ర శక్తులు, దయ్యాలు పీడిస్తుంటే కుటుంబాల్లోని వారు నిజంగా ఎలాగ సంతోషంగా ఉండగలరు? That's the reason Lord Jesus says, in me, in Jesus, every human being on this planet earth can have peace. Jesus is the Prince of Peace. యేసు ప్రభు చెప్పినట్టుగా ప్రపంచంలో ఎక్కడ నివసించిన సర్వ మానవాళికి సమాధానకర్త అయిన యేసు క్రీస్తు ద్వారానే శాంతి, సమాధానం కలుగుతాయి. In Jesus there is a peace. యేసులో సమాధానము, శాంతి ఉన్నది. There is no peace in this world. ఈ లోకంలో ఎక్కడికి వెళ్ళినా శాంతి దొరకదు. You cannot buy peace with your money, with your education, with your job, with your responsibilities, with your possessions. మీకున్న విద్యను బట్టి, ఉద్యోగమును బట్టి, సంపాద స్థితిని బట్టి మీరు ఆశించిన శాంతిని మీరు కొనలేరు. The book of Isaiah chapter 57 verse 21 and 22 help us to know there is no peace for the wicked. యెషయా గ్రంథం 57వ అధ్యాయము 21-22 వచనాలు చూస్తే, దుష్టులకు నెమ్మది ఉండదని నా దేవుడు సెలవిచ్చుచున్నాడు అని ఉంటుంది. Who is wicked?
దుష్టులంటే ఎవరు? Every sinner is known as a wicked person. ఓ మరి పాపం చేసిన ప్రతి ఒక్కరూ దేవుని దృష్టిలో దుష్టులై ఉన్నారు. What is sin? పాపం అనగా ఏమి? If you do not love Jesus, it is called sin. యేసుక్రీస్తును ప్రేమించకపోవడమే పాపము. What is sin? పాపం అనగా ఏమి? If you do not have a faith in Jesus, it is called sin. యేసునందు విశ్వసించకపోవడమే పాపము. What is sin? పాపం అంటే ఏంటి? If you do not come to Jesus, if you do not give him the honor, respect, reverence, if you do not have a fear of Jesus, it is called sin. That's what Bible says. ప్రేమతో రమ్మని పిలిచిన ప్రభు దగ్గరకు రాకపోవడం, యేసునందు విశ్వాసం ఉంచకపోవడం, సృష్టికర్త అయిన ప్రభువును ఘనపరచకపోవడమే మానవుడు చేస్తున్న పాపము. Disobedience to the word of God is called sin. దేవుని వాక్యమునకు అవిధేయులుగా ఉండడమే పాపము. Breaking the law of God is sin. దేవుని ఆజ్ఞను అతిక్రమించడమే పాపము. Sin separated man from God. పాపము మనుషుని దేవుని నుండి దూరం చేసింది. Where there is a sin, there is no peace. పాపం ఎక్కడుందో అక్కడ శాంతి ఉండదు. Where there is a sin, there is a fear, there is a doubt, there is a confusion, and there is a death. పాపం ఎక్కడుంటే అక్కడ సందేహము, భయము, చివరికి మరణము కనబడుతుంది. The wages of sin is death. The result of sin is death. పాపం వలన వచ్చు జీతము మరణము. పాపం వల్ల కలిగేది మరణము. My dear children of God, నా ప్రియ దేవుని బిడ్డలారా, why there is no peace in your home? Why there is no peace in your family? Why there is no peace in this world? ప్రపంచంలో గాని, మీ కుటుంబంలో గాని, వ్యక్తిగతంగా మీ జీవితంలో గాని ఎందుకని నిజమైన శాంతిని మీరు అనుభవించలేకపోతున్నారు? Because sin is existing in this world. That's the reason there is no peace. Man cannot purchase, buy peace. ఎక్కడ చూసినా ఏ భేదము లేకుండా పాపము మానవ జీవితంలో ప్రవేశించినందువలన మనుషులు శాంతిని అనుభవించలేకపోతూ ఉన్నారు. Where there is a sin, there is a doubt, there is a confusion, there is a pain, there is a suffering, there is a problem, there is a destruction. మరలా చెబుతున్నాను, పాపం ఎక్కడుంటే అక్కడ అనుమానము, సందేహము, భయము, నాశనము, వినాశము, మరణము. That's reason. అదే కారణము. Sin పాపము separated man from God. పాపమే మనుషుని మహిమగల దేవుని నుండి దూరం చేస్తుంది. Sin brought disturbance. పాపము అంతరాయాన్ని తీసుకొచ్చింది. Sin brought sickness. ఓ మరి పాపం వలననే పలు విధములైన వ్యాధులు వస్తున్నాయి. Sin brought every pain, physical pain, spiritual pain, mental pain, every pain that mankind has today. ఈరోజు ఆధ్యాత్మికంగా, మానసికంగా, భౌతికంగా పలు విధములుగా మనుషులు బాధపడడానికి మూలము అతను చేసిన పాపమే. My dear children of God, where there is a sin, there is Satan. Where there is a sin, there is a pride. Where there is a sin, there is no peace. నా ప్రియ దేవుని బిడ్డలారా, మరలా చెబుతున్నాను, ఎక్కడ పాపముందో అక్కడ సాతాను ఉన్నాడు. పాపమున్న చోట చీకటి ఉంది, పాపమున్న చోట వ్యాధి ఉంది, పాపమున్న చోట నెమ్మది, శాంతి లేదు. Thanks be to God the Father for his beloved Son Jesus Christ of Nazareth, who loves you and I. That's the reason Jesus Christ of Nazareth came into this world to release the peace, to release the healing, to release the deliverance, to release the great salvation, the gift of life, the gift of salvation through his blood sacrifice on the cross of Calvary. ఏ భేదము లేదు, అందరూ పాపం చేసి నశించిపోతున్నారన్న సమయంలో నజరేయుడైన యేసుక్రీస్తును తన కుమారుని ఈ లోకమునకు పంపించి సర్వ మానవాళికి నెమ్మదిని, శాంతిని, క్షమాపణను, రక్షణను, నిత్య జీవాన్ని ఇవ్వడానికి తన కుమారుని పంపిన తండ్రి అయిన దేవునికి స్తోత్రము కలుగును గాక. Say everybody shalom. అందరూ షాలోమ్ అనండి. Shalom means peace. షాలోమ్ అనగా సమాధానము. Everyone who says shalom, they shall receive peace. షాలోమ్ అని ఉచ్చరించిన ప్రతి వారికి సమాధానము కలుగుతుంది. షాలోమ్ అనండి. Everyone who hears the word shalom, they shall receive peace. షాలోమ్ అన్న మాట ఎవరు వింటారో వారు సమాధానాన్ని పొందుతారు. Jesus brings peace Jesus. into the mankind. యేసు క్రీస్తే సర్వ మానవాళికి శాంతికరుడు, సమాధానకర్త. Because Jesus loves you, he wants to give you the peace of mind,
the peace that passeth all understanding. యేసుక్రీస్తు ప్రభు మిమ్మల్ని ప్రేమిస్తున్నాడు గనుక సమస్తమైన కలవరములను తొలగించి ఈ లోకములో ఎవరు ఇవ్వని తన శాంతిని మీకు ఇవ్వడానికి ఇష్టపడుతున్నాడు. John 3:16, for God so loved the world, so he gave his only begotten son, whosoever believes in Jesus Christ of Nazareth shall not perish but have everlasting life, everlasting peace on this earth and the world and the place where Jesus is going to take you and I to be with him forever and ever. There is a peace. యోహాను సువార్త 3:16లో వ్రాయబడినట్టుగా దేవుడు లోకమును ఎంతో ప్రేమించెను, కాగా ఆయన తన ద్వితీయ కుమారునిగా పుట్టిన వాని యందు విశ్వాసముంచు ప్రతి వాడు నశింపగా నిత్య జీవం పొందినట్లు ఆయనను అనుగ్రహించిన లేఖనాన్ని బట్టి నిజంగా యేసునందు విశ్వాసముంచిన వారు నాశనము నుండి తప్పించబడి రక్షణ పొంది నిత్య జీవానికి హక్కుదారులు అవుతున్నారు. స్తోత్రం చెప్దాం. If you believe, say thank you Jesus loudly. ఆ మాటను బట్టి యేసయ్య వందనాలు అని బిగ్గరగా అనగలరా? Say thank you Jesus. Thank you Jesus. Thank you Jesus. Thank you Jesus. Jesus loves you so much. యేసయ్య మిమ్మల్ని బహుగా ప్రేమిస్తున్నారు. Lord Jesus wants to release the peace that you need today. మీకు అవసరమైన నిజమైన శాంతిని ఆయన మీకు ఇవ్వడానికి ఇష్టపడుతున్నాడు. First time Lord Jesus came into this world to seek and to save the lost. నశించిన దానిని వెదకి రక్షించడానికి యేసుక్రీస్తు ప్రభు ఈ లోకానికి వచ్చారు. Lord Jesus died for you and I on the cross of Calvary. మరి కలువరి శిలువలో యేసుక్రీస్తు ప్రభు నా కొరకు మీ కొరకు మరణించారు. Lord Jesus was buried for every human being. సర్వ మానవాళి పాపము కొరకు యేసు ప్రభు సమాధి చేయబడ్డారు. Lord Jesus shed his blood on the cross. First book of John chapter 1 verse 7 help us to know the blood of Jesus cleanses us from all sins. The blood of Jesus releases the peace, releases the purity, holiness that the man needs today and forever. మొదటి యోహాను పత్రిక 1వ అధ్యాయం 7వ వచనంలో వ్రాయబడినట్లుగా యేసుక్రీస్తు ప్రభు తాను సిలువలో చిందించిన ఆ నిత్య నిబంధన రక్తము సర్వ పాపములను కడిగి మనలను పరిశుద్ధపరిచి నీతిమంతులుగా తీరుస్తుంది. My question to you, do you want to receive the peace in your home? Do you want to receive the peace in your business? Do you want to receive the peace in your mind, in your heart, in your family? నేరుగా నేను మీ ముందుంచే ప్రశ్న ఏంటంటే, ఇది వరకు మీరు అనుభవించిన నిజమైన శాంతి సమాధానం మీ వ్యక్తిగత జీవితంలో, మీ కుటుంబ జీవితంలో, మీ వృత్తి వ్యాపారంలో అనుభవించాలని మీరు ఆశిస్తున్నారా? Do you want to receive peace? ఈ రాత్రి నిజంగా నాకు దేవుని సమాధానం కావాలనే వారెవరు? Lift up your right hand and say, I need the peace. నాకు దేవుని శాంతి కావాలి అనేవారు చేతులెత్తండి. My dear children of God, నా ప్రియ దేవుని ప్రజలారా, thanks be to God for his love. ఆయన మన ఎడల చూపిన ప్రేమను బట్టి ఆయనకు స్తోత్రము కలుగును గాక. Lord Jesus showed his love to the mankind. He died on the cross and he rose again after 3 days. ఆయన సర్వమానవాళిని మాటలతో కాదు కలువరి శిలువలో ప్రాణమిచ్చుట ద్వారా ఆయన ప్రేమను చూపించి ఆయన చనిపోయి 3వ రోజు తిరిగి లేచాడు. Why did Jesus die for you and I? యేసు ప్రభు ఎందుకు మీ కొరకు నా కొరకు ప్రాణం పెట్టాల్సి వచ్చింది? To give us the peace. మనకు శాంతినివ్వడానికి. There is a sickness, that's the reason there is no peace. మరి అనారోగ్యము వ్యాధి ఉన్నప్పుడు మనకు నెమ్మది ఉండదు. There is a sin, that's the reason there is no peace. పాపం ఉన్నందు చేత మనకు శాంతి సమాధానం లేవు. There is a death, that's the reason there is no peace. మరణం ఉన్న చోట శాంతి సమాధానం ఉండదు. There is a demon, there is a Satan, that's the reason there is no peace in this world. అక్కడ ఒక అపవాది సాతాను ఉన్నప్పుడు అక్కడ నెమ్మది ఉండదు, శాంతి ఉండదు. Lord Jesus came into this world, in this world, to destroy the powers of darkness. On the cross of Calvary, he overcame the death permanently, forever. అపవాది క్రియలను, అంధకార శక్తుల సమూహమును కలువరి శిలువలో లయపరచడానికి యేసు ప్రభు ఈ లోకములోనికి వచ్చాడు. Hallelujah. హల్లెలూయా. Say after me, thank you Jesus. మరొకసారి అందరూ థ్యాంక్ యూ జీసస్ అనండి. యేసయ్య వందనాలు. Loudly say thank you Jesus. గట్టిగా చెప్దాం, థ్యాంక్ యూ జీసస్. యేసయ్య వందనాలు అనండి. Say after me, shalom. మరలా చెప్పండి అందరూ బిగ్గరగా, షాలోమ్. Shalom. Lord Jesus is going to come again second time. ప్రభువైన యేసుక్రీస్తు వారు రెండవ మారు తిరిగి త్వరలో రాబోతున్నారు. Why he is going to come again? ఆయన రెండవ పర్యాయం ఎందుకు రాబోతున్నారు? To take every believer to be with him forever. విశ్వాసులైన తన ప్రజలందరినీ సదాకాలము తనతో ఉంచుకోవడానికి, తీసుకుని వెళ్ళడానికి ఆయన రెండవసారి రాబోతున్నారు. That's the reason the book of Revelation 22 verse 7 help us to know, behold, I'm coming soon. Blessed is he who keeps the words of the prophecy in this book.
22:7. ప్రకటన 22:7లో వ్రాయబడినట్లుగా ఇదిగో నేను త్వరగా వచ్చుచున్నాను, ఈ గ్రంథములోని ప్రవచన వాక్యములు విని గైకొను వారు ధన్యులు. Bible talks about past, present and future. మరి బైబిల్ మనకు వర్తమానము, గతకాలము, భవిష్యత్తు గురించి బోధిస్తుంది. Bible talks about your life, my life and the lives of the Israelites. బైబిల్ నా జీవితం గురించి, మీ జీవితం గురించి, సర్వ మానవాళి జీవితాల గురించి స్పష్టంగా మాట్లాడుతుంది. To receive the peace, what you and I need to do today. ఈ రాత్రి ఆ దేవుని సమాధానం పొందాలంటే మీరు నేను ఏం చేయాలి? You and I need to come to Jesus. మనము ప్రభు దగ్గరకు రావలసి ఉన్నది. You and I need to have a faith in Jesus. యేసునందు మనము విశ్వాసం ఉంచాలి. When you have faith in Jesus, Lord Jesus will come into your heart to release the peace that you need today and forever. ఎప్పుడైతే యేసునందు విశ్వాసం ఉంచుతామో యేసు ప్రభు మన హృదయంలో, మన కుటుంబంలో కావలసిన తన శాంతి, సమాధానం ఇవ్వడానికి మనలోనికి వస్తాడు. Without faith it is impossible to please God. He that comes to Jesus should have faith in heart that Jesus is the deliverer, rewarder to those who diligently seek him. విశ్వాసము లేకుండా దేవునికి ఇష్టలైనట అసాధ్యము. దేవుని యొద్దకు వచ్చేవాడు ఆయన ఉన్నాడనియో, తన్ను వెతుకు వారికి ఫలము దయచేయవాడనియో నమ్మవలెను. That's what Hebrews 11:6 help us to know. 11:6లో ఉన్నది అదే మాట. The book of Mark chapter 10 verse 27 help us to know with man it is impossible but with Jesus all things are possible. మార్కు 10:27లో ఉన్నది మనుషులకు అసాధ్యమే గాని దేవునికి సమస్తము సాధ్యమే. With your money you cannot buy peace. మీకున్న డబ్బుతో మీరు శాంతిని కొనలేరు. With your education, మీకున్న విద్యతో, with your power, with your authority, with your possessions you cannot buy. మీకున్న అధికారము, పదవిని బట్టి మీరు శాంతిని పొందలేరు, కొనలేరు. Who can give us a peace? మనకు నిజమైన శాంతిని ఇవ్వగలిగిన వారు ఎవరు? Jesus. యేసు ప్రభు. Say everybody, Jesus యేసు అనండి అందరూ. is Lord of my life. ఆయన నా జీవితానికి ప్రభు అయి ఉన్నాడు. Say Jesus అనండి, యేసు is Lord of my life. నా జీవితానికి ప్రభువు. When you believe in your heart, ఆ మాట మీ హృదయంలో విశ్వసించినప్పుడు, when you confess through your mouth, విశ్వసించిన నోటితో ఒప్పుకున్నప్పుడు, demons will be trembling and they will be running behind you, running behind your house and running behind your business and running into the hell. ఆయన నా ప్రభుని మీరు హృదయంలో విశ్వసించి నోటితో ఒప్పుకున్నప్పుడు మిమ్మల్ని వేధించి బాధిస్తున్న ప్రతి విధమైన అపవాది, దయ్యపు శక్తులు మీ దగ్గర నిలవలేక అవి ఓడిపోయి పారిపోవును గాక. If you believe, give a clap offering and say Jesus I love you. నమ్మితో ఒకసారి చప్పట్లు కొట్టి ప్రభువును మహిమపడదాం. Jesus దగ్గరగా loves you. చప్పట్లు కొడదాం. Jesus is coming again into this world second time. That's what the Revelation 22 verse 12 say. Behold, I'm coming soon and I have to give everyone according to what you do. ప్రకటన 22:7లో వ్రాయబడినట్లుగా ఇదిగో నేను త్వరగా వస్తున్నాను, ప్రతి వానికి వాని క్రియల చొప్పున నేను సిద్ధపరిచిన జీతము నా యొద్ద ఉన్నది. Say after me, I have a reward. అందరు నాతో చెప్పండి, నాకు ఒక జీతం ఉన్నది, I have a reward. నాకు ఒక బహుమానం ఉన్నది. My Lord is going to come again to give me. నా ప్రభు నాకు బహుమానం ఇవ్వడానికే మరలా You have a రాబోతున్నాడండి. reward for every sacrifice, మీరు every చేసిన ప్రతి time, త్యాగానికి, every money that మీరు you పడిన invest శ్రమకు, in the house of God. దేవుని You have a సన్నిధిలో reward. మీకు తప్పగా ఆయన బహుమానం ఇవ్వబోతున్నాడు. If you believe, say thank you Jesus. నమ్మిన వాళ్ళు నిజంగా యేసయ్య వందనాలని గట్టిగా చెప్పండి, సంతోషంగా చెబుదాం. బహుమానాలు ఇవ్వడానికి రాబోతున్నాడు. On this planet earth మరి ఈ భూమి మీద there is no peace. నిజమైన శాంతి లేదు. In Jesus యేసులో there is a peace. నిజమైన శాంతి కలదు. And secondly, రెండవదిగా when Jesus comes back, యేసయ్య మరలా తిరిగి వచ్చినప్పుడు, and when is he going to rule the whole world for 1000 years, millennium rule, there will be permanent peace on this earth. యేసు ప్రభు రెండోసారి తిరిగి వచ్చిన తరువాత ప్రపంచమును 1000 సంవత్సరాలను పరిపాలించినప్పుడు ఇంతవరకు ఏ ప్రభుత్వము ప్రజలకు అందించలేని నిజమైన తన శాంతిని యేసు ప్రభు ప్రపంచానికి ఇవ్వబోతున్నాడు. My dear children of God, నా ప్రియ దేవుని ప్రజలారా, Lord Jesus is going to come again second time to rule the whole world
for 1,000 years. ప్రభునేసుక్రీస్తు వారు తిరిగి రెండవసారి రాబోతున్నారు. ఒక దేశాన్ని ప్రాంతాన్ని కాదు, సకల ప్రపంచాన్ని 5-10 సంవత్సరాలు కాదు, 1000 ఏండ్లు పాలించడానికి రాబోతున్నాడు. స్తోత్రం కలుగును గాక. Why Jesus is coming again? యేసయ్య మరలా ఎందుకు రాబోతున్నాడు? To rule the whole world from Jerusalem as a king, as a ruler, as a God servant, as a God of the whole universe. Jesus is God. Jesus is Lord. యెరూషలేమును కేంద్రముగా చేసుకొని సర్వ ప్రపంచ మానవాళిని తన శాంతితో నింపి నీతితో పాలించడానికి రాజుల రాజుగా ప్రభువుల ప్రభువుగా యేసు ప్రభు త్వరలో రాబోతున్నాడు. The book of Revelation 20 verse 4, 5, 6 help us to know every believer, every born again child who participates in the first resurrection shall have an access to be with Jesus, to rule the whole world as a king, as a royal priesthood, as a dynamite, as a minister of God for 1,000 years with Jesus, with the peace, with the happiness. ప్రకటన 20వ అధ్యాయం 4-5 వచనాల్లో మనం గమనించినట్లయితే మొదటి పునరుద్ధానములో పాలు పొందువారు ధన్యులు, వారు క్రీస్తుతో కూడా 1000 సంవత్సరములు ఆ నీతి శాంతి నిత్య జీవ పరిపాలనలో ఉండబోతున్నారు. స్తోత్రం చెప్పగలరా? Give a clap offering to Jesus. అందరూ చప్పట్లు కొట్టి ప్రభువును మహిమపడదాం. 1000 ఏండ్లు ఆయనతో పాటు. యేసయ్య వందనాలు అనండి. యేసయ్య వందనాలు. అందరూ చెప్పండి యేసయ్య వందనాలు. My question to you, ఈ రాత్రి నా ప్రశ్న మీకేంటంటే, who will live in 1,000 years of millennium rule? ఆ 1000 ఏండ్ల పరిపాలనలో ఎవరు జీవించబోతున్నారు? Can a smoker live in 1,000 years? ఓ మరి ఒక Smoker. సిగరెట్లు త్రాగే వ్యక్తి ఆ 1000 సంవత్సరాల పరిపాలనలో ఉంటాడా? Can a liquor shop owner and a person who drinks alcohol can live with Jesus for 1,000 years? మద్యపానం అమ్మేవారు గాని త్రాగేవారు గాని ఆ 1000 ఏండ్ల నీతి పాలనలో ఉంటారు అనుకుంటున్నారా? Everybody who tells lies, can they live with Jesus for 1,000 years? జీవితకాలం అబద్ధాలు ఆడుతూ బ్రతికేసిన వారందరూ ఆ 1000 ఏండ్ల పాలనలో ఉంటారా? Everyone who commits sin, can they live with Jesus for 1,000 years? ఇష్టానుసారంగా పాపం చేసి జీవించిన ప్రతి ఒక్కరూ ఆ 1000 ఏండ్ల పరిపాలనలో ఉండగలరా? Adulterer, murderer, sorcerer, demons, witchcraft, sin, sickness, death? No. వ్యభిచరించిన వారు, నరహత్య చేసిన వారు, మాంత్రిక విద్యను అభ్యసించిన వారు, తప్పు జీవితం జీవించిన వారు వీరందరూ 1000 ఏండ్ల పరిపాలనలో ఉండబోతున్నారా? లేదు. No sin in 1,000 years millennium. ఆ 1000 ఏండ్ల పరిపాలనలో పాపము ఉండదు. Give a clap offering to Jesus. చప్పట్లు కొట్టి యేసును మహిమపరుద్దాం.